నా పేరు కౌశిక్, మా అమ్మగారి పేరు అనుష, మా నాన్నగారి పేరు హరిస్మరణ్. మా పాఠశాల పేరు శ్రీ భాషిత హై స్కూల్. నేను 4వ తరగతి నుంచి చదువుతున్నాను. భగవద్గీత అంటే భగవంతుని పాట అని అర్థం. ఇది హిందూ మతంలోని పవిత్ర గ్రంథం. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన జ్ఞాన సాధన. ఇందులో కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం వంటి తత్వశాస్త్రాలు, ఆత్మస్వరూపాలు, జీవన లక్ష్యం వంటివి ఉంటాయి. ఇది ప్రపంచంలోని దివ్య మార్గాన్ని చూపిస్తుంది మరియు వేదాంత యోగ విశేషాలను కలిగి ఉంటుంది. దీనిని తరచుగా గీత లేదా గీతోపనిషత్తు అని కూడా పిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు బంధువులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మానసిక సంఘర్షణలో అతనికి శ్రీకృష్ణుడు మార్గదర్శకత్వం చేశారు. భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది. పరమాత్మ అంటే ఈశ్వరుడు. పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే అన్ని జీవులు. జననం మరణం నిరంతరం ప్రక్రియ. ఈ జన్మలో మనకు కర్మల ప్రకారం మరొక జన్మ లభిస్తుంది. ప్రపంచంలోని ఇతర మత గ్రంథాలలో లేని విశిష్టత భగవద్గీతకు ఉంది. ఇది మానవ జాతి మొత్తానికి మార్గదర్శనం చేస్తుంది. ఇందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఇది జీవితంలోని వివిధ అంశాలను వివరిస్తుంది. భగవద్గీత ఒక మత గ్రంథమే మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో, ధర్మాన్ని ఎలా పాటించాలో నేర్పే ఒక ఆచరణాత్మక మార్గదర్శిని. మనిషిగా మనం ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే బాధ, భయం వదిలి ఎవరి సొంత బాధ్యతలు వారిని నిర్వర్తించడం. కర్మయోగం అంటే ఏమీ ఆశించకుండా కర్మ చేయడం. భక్తి యోగం అంటే ఏమీ ఆశించకుండా దేవాలయానికి సంబంధించిన సేవ చేయడం. జ్ఞానయోగం అంటే జ్ఞానాన్ని పొందడం, ఏమీ ఆశించకుండా జ్ఞానాన్ని పంచడం. క్రియాయోగం లేదా రాజయోగం, ఏమీ ఆశించకుండా ధ్యానం చేయడం. భగవద్గీత మహాభారతంలోని ఇతిహాసంలో భీష్మపర్వము 27వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీత ప్రసిద్ధము. కానీ గీతము ప్రసిద్ధ గ్రంథముగా భావింపబడుతుంది. భగవద్గీత క్రీస్తు పూర్వ 200 నుండి క్రీస్తు శక 200 మధ్యలో మహాభారత భాగంగా కూర్చుబడిందని పండితులు భావిస్తారు. అయితే ఇది మహాభారత యుద్ధ సమయంలో క్రీస్తు పూర్వ 3102 లేదా క్రీస్తు పూర్వ 1500 ప్రాంతంలో జరిగినట్లుగా హిందూ సాంప్రదాయం విశ్వసిస్తుంది. దీనిని గుర్తుగా ప్రతి సంవత్సరం మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి రోజున గీతా జయంతి జరుపుకుంటారు. మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తాయి, పోతుంటాయి. తనకు తాను సృష్టించుకున్నవి కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల మరికొన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి. వీటన్నిటికీ పరిష్కారం భగవద్గీత. అయితే భగవద్గీత ఎందుకు చదవాలి? చదివితే మనకేంటి ఉపయోగం? రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ప్రామాణిక గ్రంథాల ద్వారా మానవ నైజాలను వివిధ కోణాలను ఆవిష్కరించబడినది. అమ్మ జన్మని ఇస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు, స్నేహితుడు సంతోషాన్ని ఇస్తాడు. కానీ ఆధ్యాత్మిక గ్రంథం వారెవ్వరు ఇవ్వలేని తరగని జ్ఞానాన్ని ఇస్తుంది. భగవద్గీత గొప్పతనం దాని సార్వత్రిక జ్ఞానం. ఇది కష్ట సమయంలో మార్గనిర్దేశం చేయడం. కర్మ, భక్తి, జ్ఞాన వంటి ప్రామాణిక గ్రంథాల ద్వారా ఇది కేవలం ఒక మత గ్రంథం కాకుండా ఇది జీవితం యొక్క సారాన్ని వివరిస్తుంది. ఈ జీవితం యొక్క సారాన్ని వివరిస్తుంది. భగవద్గీత క్రమం తప్పకుండా చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి. భగవద్గీత కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు,
జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ధర్మాన్ని పాటించడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి తోడ్పడుతుంది. ధన్యవాదాలు.